యోగ వాసిష్టం కథల్లో ఉద్దాలకుని విచారణ ఇవాడ. నిన్న చివరికి ఏ మనుజుడు ఎక్కడ విశ్రాంతి పొందితే మళ్ళీ జన్మం ఉండదో అది ఏది అని ఆలోచించి ఏకాంతంలో దానికోసం ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళటానికి కోసం కూర్చున్నాడు. అందులో సమాధి స్థితి కాసేపు ఉంది కానీ పూర్తిగా ఉండలేదు. అట్లాగే రజోగుణం, అలాగే నిద్రాస్థితిలో కూడా ఉన్నాడు. ఇది అజ్ఞానం ఆత్మస్థితి మధ్యలో నిద్రాస్థితిలో కూడా ఉన్నాడు కదా. అందుకని చివరికి నిర్వికల్ప సమాధిలో ప్రవేశించే నిమిత్తం ఏం చేయాలని ఆలోచించాడని చెప్పుకున్నాం. ఇవాళ ఆ ఉద్దాలకుడు ఏమని అనుకుంటున్నాడంటే, ఓ మూర్ఖ మనస, మరి అది నిలబడలేదు కదా సరిగా, ఏదో సాధించేద్దాం దాన్ని మనస్సునే అనుకున్నాడు, జయిద్దాం అనుకున్నాడు, కానీ దాన్ని జయించలేకపోయాడు. అన్ని స్థితులు పొందాడు మళ్ళీ. అందుకని ఓ మూర్ఖ మనస ఇప్పుడు విచారణ మొదలెట్టాడు. దాన్ని తిట్టుకుంటున్నాడు అన్నమాట. ఓ మూర్ఖ మనస, సంసార వృత్తుల చేత నీకేం ప్రయోజనం? ఎందుకు వాటిని గురించి ఆలోచిస్తావు? రజోగుణం కాసేపు, తమో గుణం కాసేపు, ఎందుకు నీకు ఇవన్నీ? అంతలో దుఃఖాన్ని కలిగించే పనులేమీ బుద్ధిమంతులు చేయరు కదా. ఓ మనస్సా, నీవు పాతాళానికి పోయినా బ్రహ్మలోకానికి పోయినా సరే శాంతి అనే అమృత పదవి లేనిచో నిర్వాణ పదవి నీకు దక్కదని దాన్ని హెచ్చరిస్తున్నాడు. తానే తన మనసుని హెచ్చరించుకుంటున్నాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు చేస్తావే, చక్కగా ఆత్మయందు స్థితిగా ఉండు అని చెప్పుకుంటున్నాడు అనమాట. కనుక భోగాల్లో ఆశని వదిలి అత్యంత సుందరము నిరతిశయ ఆనంద రూపము అయిన మోక్షాన్నే పొందు. మిగతా ఎందుకు ఊరికనే వెంపర్లాడుతావు? అవన్నీ తాత్కాలికమే కదా నీకు ఇచ్చేది సుఖాన్ని అని మనస్సుని హెచ్చరిస్తున్నాడు. అంటే మనస్సు యొక్క సంకల్ప బలం ఎంత ఉంటుందో చూడండి. మనం ఎంత దాన్ని మళ్ళిద్దామని ప్రయత్నించా మనని మళ్ళీ లాగుతుంటుంది. బలమైన గుర్రం ఏం చేస్తుంది? బలహీనుడైన సారథి కళ్ళెం పట్టుకున్నా విదిలించేస్తుంది. విదిలించి తన ఏటుదో ఇష్టం వచ్చినట్టు పోవటానికి ప్రయత్నిస్తుంది. అందుకనే గుర్రం బలంగా ఉండదు. గుర్రం కంటే బలంగా ఉండాలి సారథి. అంటే మనస్సు కంటే బుద్ధి బలంగా ఉండాలి. కాబట్టి అయిష్టాలని వదలటం, అలాగే ఈ ప్రయత్నం నీకు దుఃఖాన్నే కలిగిస్తుంది కానీ సుఖాన్ని కాదు. నిరతిశయానంద రూపమైన మోక్షాన్ని పొందు. ఇష్టాలను పొందటం, అయిష్టాలను వదలటం ఇది కాదు నువ్వు చేయాల్సింది. ఈ ప్రయత్నం ఏం చేస్తుంది? ఇష్టాలను అనుకున్నావంటే అది నీకు దుఃఖాన్నే ఇస్తుంది అని చెబుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఓ మూర్ఖ మనస, ఈ శబ్దాది విషయాల్లో ఎందుకు నిరంతరంగా సంచరిస్తున్నావు? నీకున్న 5 ఇంద్రియాలని చక్కగా పంపించేసి వాటి ద్వారా నీవు విపరీతంగా విషయసేకరణలో పడిపోయి కొట్టుకుంటున్నావు. ఓ మనోమండూకమా, ఇంతకాలం ఈ జగత్తంతా వ్యర్థంగా తిరుగుతూ నీవేం పొందగలిగావు? వెళ్ళలేని చోట్లేదు, అన్ని చోట్లకి వెళ్ళావు, సేకరించావు సమాచారాన్ని. ఏమన్నా ఆనందంగా ఉన్నావా? లేదు. ఏం పొందావు నీవు ఇదంతా తిరుగుతూ? ఓ అజ్ఞానంతో కూడిన మనస్సు, లేడి, తుమ్మెద, మిడత, ఏనుగు, చేప అనేవి ఒక్కొక్క ఇంద్రియం వల్లనే బంధాన్ని పొందుతున్నాయి కదా. లేడి శబ్దం, తుమ్మెద, లేడి అంటే ఏనుగు వలలో వేసుకోవాలంటే ఏనుగు స్పర్శకి లొంగిపోతుంది. అందుకని అవతల ఆడ ఏనుగుని పెడతారు, యువతల మగ ఏనుగు ఉంటుంది. దానికోసం రావటం కోసం అది ఆ గొయ్యిలోదే పైన పెట్టినటువంటి తడికి మీద కాలేస్తుంది, పడిపోతుంది. ఇక తుమ్మెద, మిడత, ఏనుగు, చేప ఇవి శబ్ద స్పర్శ రూప రస ఇంద్రియాలకి రసేంద్రియం. ఇది చేప అంటే దానికి గేలంకి ఒక దీన్ని తగిలిస్తారు, వానపాముని. దానికోసం రుచి కోసం వస్తుంది అది ఆ తిందామని, అది ఆ గేలాన్ని చిక్కిపోతుంది. అలా ఈ మన్నీ కూడా ఈ తుమ్మెద ఘ్రాణేంద్రియానికి అంటే వాసనకి వెళుతుంది. ఆ చక్కగా అందులో ఆఘ్రాణిద్దామని చూస్తుంది. ఇంతలోనే ఆ తుమ్మెద సూర్యోదయం చక్కగా వెళుతుంది సాయంత్రం పూట. ఇంతలోనే సూర్యాస్తమయం అవుతుంది, ఆ పువ్వేమో ముడుచుకుపోతుంది అనేది. సాయంత్రానికి కలువలు తామర పూలు ముడుచుకుపోతాయి కదా. అలా అది దీనివల్ల ఘ్రాణేంద్రియానికి ఘ్రాణేంద్రియ లోలత్వం అన్నమాట తుమ్మెద. ఇలా
ఒక్కొక్క ఇంద్రియ లోలత్వం వలన ఈ 5 ఉదాహరణలు మనకి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్కటి ఎటా వశమయ్యాయి అనవసరంగా వాటి ప్రాణాలను పోగొట్టుకున్నాయో అలాగే మనం కూడా అనేక బంధాలని ఈ ఇంద్రియ లోలత్వం వలన పొందుతుంటాం. ఇక పంచేంద్రియాలతో కూడిన నీకు ఇంకా సుఖం ఎక్కడుంటుంది? ఓ చిత్తమా, పట్టు పురుగు తన నుండి వచ్చిన చొంగ చేత తన్ను తానే బంధించుకునేటట్లు ఈ వాసనాజాలాన్ని నీ బంధం కోసమే నీవే కల్పించుకుంటున్నావు. ఓ చిత్తమా, నాశశీలం అసత్యం అయిన నిన్ను నేను వదులుతాను. నేను నిర్వికల్పణుని, చిద్రూపుణ్ణి, అహంకార వాసన రహితుణ్ణి. అసద్రూపమైన చిత్తమా అని తన లక్షణాలను చెప్పుకుంటూ ఆ మనసు యొక్క లక్షణాలను చెబుతూ అప్పుడు అసద్రూపమైన చిత్తమా, నీది సరైన స్వరూపం కాదు, అసత్తైన రూపం నీది, శాశ్వతమైనది కాదు, కాబట్టి నిన్ను వదిలేయాలి, ఇక నీతో నాకెట్టి సంబంధము లేదు. జ్ఞానరూపుణ్ణి కనుక సాక్షిగా ఉంటూ దుఃఖ కారణమైన నిన్ను చూస్తున్నాను. అందుకనే 3వ అధ్యాయంలో శ్లోకం ఉంది ఒకటి, తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతిమత్వా నసజ్జతే అని. గుణాల స్వభావాన్ని తెలిసిన తత్వజ్ఞుడు తాను ఇంద్రియ గుణములందు వ్యవహరించుచున్నవని తలచి తాను దానికంటే విలక్షణమైన ఆత్మస్వరూపుణ్ణని భావించి ఆ ఇంద్రియాల విషయాన్ని అంటకుండా ఉంటాడు అని చెప్పి మనం ఆ శ్లోకం ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైనా సరే నేను సాక్షిభూతుడినే, ఇంద్రియాలు ఆ ఇంద్రియ వ్యవహారాల్లో ఉన్నాయి, వాటిని సాక్షిభూతుడుగా మనం చూడటమే అని భావన మనలో నిరంతరం కలగాలన్నమాట. జ్ఞానం చేత నిన్ను వధిస్తున్నాను. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అప్పుడే మనస్సు నాశనం అవుతుంది. కాబట్టి జ్ఞానం చేత నిన్ను వధిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు, తనలో తాను విచారణ చేసుకుంటున్నాడు. అలా ఆహా కష్టం, ఈ నేను అనేది ఎవరు, ఎవని చేత ఎలా కల్పింపబడ్డాడు? ఈ స్థూలదేహం తాను రచించిన ఈ సంసార స్థితిని గ్రహించుగాక విడుచుగాక. ఈ స్థూలదేహం అట్లును నిమగ్నమైనా సరే లేకపోతే విడిచినా సరే నాకు అనవసరం. చిద్రూపుడనైన నేను మాత్రం నిర్లిప్తుడనయ్యే ఉన్నాను. ఇదే 3వ అధ్యాయంలోని శ్లోకం ఇందాక మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇంద్రియ విషయాల్లో లోనుతో ఉన్న నేను అసంగుడునై ఈ కర్తృత్వ భావాన్ని త్యజిస్తాను అని అనమాట. సాక్షిభూతంగా ఉండి చూస్తూ ఉంటాను అంతేనండి. ఎప్పుడైతే అసలు ఆ భావన వచ్చిందో ఇంద్రియాలు కూడా తన చెప్పు చేతుల్లోకి వచ్చేస్తాయి, అందులో సందేహం లేదు. ఈ దేహం రక్త మాంసాదిమయమై ఉంది, మనస్సు విచారం చేత నశిస్తోంది, చిత్తవృత్తులన్నీ జడాలు. ఇక వీనిలో నేను భావం ఎక్కడుంది? నేను అనుకుంటున్నామే ఈ దేహం, ఇది నేను కాదు కదా, ఇదొక నాకు పనిముట్టే కదా, అసలు నేను చైతన్య స్వరూపుణ్ణి కదా, ఇది జడమైంది కదా. కాబట్టి ఈ చిత్తవృత్తులన్నీ కూడా పనికిరానివే కదా, ఈ చిత్తవృత్తులన్నీ కూడా జడాలే, ఎందుకంటే అసలు చైతన్యం లేకపోతే అటు వృత్తులు కూడా ఉండవు కదా. కాబట్టి వీటిల్లో నేననే భావం ఎందుకు ఉండాలి? ఇంద్రియాలన్నీ విషయాల్లోనే నిమగ్నమయ్యి ఉన్నాయి, వాటిలో అహంకారం ఎక్కడుంటుంది? ఇక శరీరంలో కల చిదాభాసుడు సర్వరూపి అయిన పరమాత్మయే కనుక దేహంలో నేను అనే భావన వానికి కలగదు. చిదాభాసుడు సర్వరూపి అయిన పరమాత్మ, శరీరంలో ఉన్నాడు ఈ చిదాభాసుడు. కాబట్టి అలాంటి పరమాత్మే నేను. ఆయనకి ఈ దేహభావన ఉండదు. దేహంతో తాదాత్మ్యత ఎప్పుడు ఉంటుంది అంటే అజ్ఞానంలో ఉంటుంది. ఇక అహంభావం కలవాడెవడు, వాని ఆకారమేది, అతన్ని ఎలా నిరూపించాలి, అతని వర్ణమేది, అతడు దేహంతో చేయబడి ఉంటాడు. అట్టి అహంభావం కల నేనెవడిని, నేను దేన్ని గ్రహిస్తున్నాను, నేను దేన్ని త్యజిస్తున్నాను, ఈ విధంగా విచారిస్తే నేను అన్న మాటకి
అభిమాని అయిన వాడెవడూ లేడు అనిపిస్తుంది. చిదాత్మస్వరూపుడైన నాకు దానితో ఏం సంబంధం? అహంకారంతో సంబంధం తెగిపోతే ద్వైత కల్పన మొత్తం నశించినట్టే అవుతుంది. అట్టి సత్స్వరూపుణ్ణైన నేను ఎందుకు వ్యర్థంగా శోకించాలి అని తనలో తాను విచారణ మొదలెట్టాడు. అంటే మనస్సుని ఊరటపరచడానికి, మనస్సుని సంకల్పరహితం చేయటానికి, తాను సాక్షిభూతుడిగా ఉండటానికి, తాను ఆత్మస్వరూపుణ్ణనే విషయం తనకి తెలిసినా మనస్సు ఇంకా తన దారిలోకి రాలేదు కాబట్టి దాన్ని ఏది మాయ చేత మరిపింపజేయటానికి నేను సాక్షి స్వరూపుణ్ణి, నేను సాక్షిభూతుడిని అనే భావాన్ని మరిపింపజేస్తుంది కదా మనసు. అందుకని అలాంటి మనసుని ఇన్ని లక్షణాలు ఉన్నాయి నీకు, కాబట్టి నిన్ను నియంత్రించాల్సిందే. నీ కోసం నేను ఇబ్బంది పడకూడదు, నేను ఆ చిస్వరూపం నాదైన నా స్వరూపంలోనే ఉండాలి అని అనుకుంటూ ఆయన విచారణ చేసుకుంటున్నాడు. నేను అట్టి ఆత్మస్వరూపుణ్ణి, నేను ఎందుకు వ్యర్థంగా శోకించాలి? నేను శోకిస్తున్నానంటే నీవు నీ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఆ మాయలో నేను కూడా పడి నీ కోరికలు తీరక నేను కూడా నువ్వేననుకుని నేను కూడా దుఃఖిస్తున్నాను నీ మాయలో పడి. కాబట్టి నేను వ్యర్థంగా శోకిస్తున్నాను, ఇక శోకించకూడదు అనుకుంటున్నాడు అనమాట. సత్య స్వరూపుణ్ణి కదా నేను, కాబట్టి నేను అలా నీ సంకల్పాలు తీరకపోతే నేను శోకించటం, నీ సంకల్పాలు తీరితే నేను ఆనందపడటం చేయకూడదు. నేను ఎప్పుడూ ఒకే స్థితిలో ఆత్మస్వరూప స్థితిలో ఉండాలి అని విచారణ చేసుకుంటున్నాడు. స్వస్తి. రేపు ఇంకా ఏం విచారణ చేస్తున్నాడో కూడా చూద్దాం.